తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం మైనార్టీలకు ప్రతి ఏటా ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో భాగంగా కోరుట్ల పట్టణంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొనాలని సూచించారు। ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లతో చూస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని అన్నారు। తెలంగాణ ఏర్పడిన తర్వాతనే రంజాన్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని, నిరుపేద ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వమే కానుకలను అందజేసే సాంప్రదాయం ఎక్కడా లేదని అన్నారు। तादाद में लोगों को जहन्नम से निकाल देते हैं। ऐ प्यारे अल्लाह, हम तमाम को जहन्नम से बरी फरमा दीजिए। ऐ अल्लाह, जन्नत में दाखिला फरमा दीजिए। उन लोगों में हमारा नाम शामिल फरमाइए जिन लोगों के बारे में आप जहन्नम से ऐ अल्लाह बरी का फैसला फरमाते हैं। ఈ కార్యక్రమంలో భాగంగా మా సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది గుర్తుపెట్టుకున్నారు, ఏ మతాన్ని కానీ ఎవరికైనా వాళ్ళ పట్టుదల వాళ్ళు చేయాలి, ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి మన టీఆర్ఎస్ వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది। ఆనాటి నుంచి నేటి వరకు హిందూ కార్యక్రమం, అదేవిధంగా వేరే వాళ్ళకు బట్టలు ఇచ్చే కార్యక్రమం, మసీదులకు రిపేర్ కానీ మసీదుల మీద కలర్ చేసుకోవడం కానీ చేసుకునే విధంగా ప్రతి మసీదులో చేసుకున్నాం। కబ్రస్థానం కూడా అన్నింటినీ మంచిగా ఉండాలని, నీట్ ఉండాలనే ఉద్దేశంతో మా గుడ్లలో కూడా లైట్లు కూడా సంవత్సరం గౌరవ అవసరం లేదని ప్రతి కబ్రస్థానం లైట్లు పెట్టుకున్నాం। అన్ని విధాల అభివృద్ధి తెలుసుకుంటున్నాం। మైనార్టీ సోదరులు కూడా అందరం కలిసిన వాస్తవం।